గోల్డ్, ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్. మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను. ఏంటి ఆలోచిస్తున్నావు? ఏదో చెప్పాలన్నావు, చెప్పవే. అది మీ అంకుల్ నిజంగానే లాకప్ డెత్ చేశారా? అవును. ఏమీ లేదు, నిజం అబద్ధం తెలుసుకుందామని. నువ్వంటే మీ అంకుల్ చాలా ఇష్టం కదా? అవును. నువ్వేం చెప్పినా వింటారా? వింటారు. నువ్వు లాకప్ డెత్ చేయొద్దంటే మానేస్తారుగా? ఏంటిది వచ్చినప్పటి నుంచి లాకప్ డెత్ అంటున్నావు? చెప్తాను, కానీ నువ్వు నాకు ప్రామిస్ చేయాలి. ఏమని? మీ అంకుల్ నన్ను లాకప్ డెత్ చేయకుండా కాపాడుతానని. నిన్ను లాకప్ డెత్ ఎందుకు చేస్తారు? ఎందుకంటే నేను నిన్ను కాకుండా వేరే అమ్మాయిని పెళ్లి చేసుకుంటున్నాను కాబట్టి. వేరే అమ్మాయినా? అవును సావిత్రి, నేను అమ్మాయిని ప్రేమించాను. త్వరలోనే అమ్మాయిని పెళ్లి చేసుకోబోతున్నాను. ఈ విషయం నీకు చెప్పాలని ఆ రోజు మీ ఇంటికి వచ్చాను, కానీ మీ సీఏ అంకుల్ని చూశాక భయపడి చెప్పలేకపోయాను. నేను నిన్ను ప్రేమించట్లేదంటే నీ మనసు ఎంత బాధపడుతుందో నేను అర్థం చేసుకోగలను, కానీ ఎన్నాళ్ళు ఇలా లేని ప్రేమ నటించగలను. అందుకే ఈరోజు నిజం చెప్పాలనుకున్నాను. ఆ అమ్మాయి ఎవరు? ఆ అమ్మాయి చెప్పడం ఎందుకు, ఏదో ఒకరోజు చూపిస్తాను. కాదు, రేపే నేను చూడాలి. రేపా? ఏ ప్రాబ్లమా? ప్రాబ్లం అనేది ఏమీ లేదు. సరే, రేపు 5ంటికి వెంకటేశ్వర టెంపుల్కి వచ్చాయి, అక్కడ చూపిస్తాను. సరే. ఏంటి ఒక్కడివే వచ్చావు? ఆ అమ్మాయిని తీసుకురాలేదా? తను డైరెక్ట్ గా వచ్చేస్తానంది, అందుకే వెయిట్ చేస్తున్నాను. నువ్వు వెళ్ళి దర్శనం చేసుకో, వచ్చిన తర్వాత పిలుస్తాను. సరే. సార్ మీరా? నేనే. మీరు ఈ టెంపుల్ కి దర్శనం చేసుకుందామని. ఎవరా అమ్మాయి? ఏ అమ్మాయి సార్? ఆ అమ్మాయి ఆ, ఎవరు? ఆ అమ్మాయి ఎవరు? నీ మూడో చెల్లెలు. మూడో చెల్లు. చూసావా ఎంత కరెక్ట్ గెస్ట్ చేశాను. పద దైవ దర్శనం చేసుకుందాం. నాది అయిపోయింది, మీరు వెళ్ళండి. అలాగే. కాళికేశ్వర భగవాన్ శరణ్య ప్రసన్న కాళికదేవి అయ్యప్ప స్వామి వెంకటేశ్వర స్వామి గోవింద గోవింద హల్లెలూయా అల్లా ఆమెన్. సావిత్రి వాత్నా. హాయ్ గోపి. హాయ్. ఇదేంటి? ఓహో, కాబోయే భార్య భర్త ఇద్దరు కలిసి గుడికొచ్చారనమాట. మధ్యలో మనం ఎందుకులే స్వామి. ఎక్కడ నీ లవర్? ఇప్పుడు వరకు ఇక్కడే ఉంది. నువ్వు రావటం లేట్ అయ్యేసరికి దర్శనానికి వెళ్ళింది. అదిగో. అచ్చి బాబోయ్, ఇదేంటి? ఇటు సావిత్రిని ప్రేమిస్తున్నాడు కదా, మరి లవర్ అని చెప్పి ఆ అమ్మాయిని చూపిస్తున్నాడేంటి? అంటే ఇన్నాళ్ళు వీళ్ళిద్దరు లవర్స్ కాడిందంతా నాటకం అనమాట. నువ్వు ఇక్కడే ఉండు, నేను వెళ్ళి తీసుకొస్తాను. నేను ఇలా వస్తా. బాబాయ్, నువ్వే మన సావిత్రి ఆ గోపి ప్రేమించుకోవట్లేదు, అదంతా పెద్ద నాటకం. అవునా? నీ మీదొట్టు. ఆ గోపి ఎవరిని ప్రేమిస్తున్నాడు అనుకుంటున్నావు? ఎవరిని? అదిగో దాన్ని. ఎందుకు కొట్టావు? ఆ అమ్మాయి గోపికి ప్రియురాలు కాదురా, చెల్లెలో. చెల్లిలా? అన్నా చెల్లికి అక్రమ సంబంధం వంటగట్టినందుకు ప్రతి గుడి చుట్టూ 11 సార్లు ప్రదక్షిణలు చేయి. చేయపోతే లాకప్ డెత్ చేస్తా. భావన, అక్కడ నిలబడి ఉంది ఆ అమ్మాయిని నేను ప్రేమించేది. రా భావన, సావిత్రిని పరిచయం చేస్తాను. వద్దులే. అదే నాకు కావాలి. ఏంటి? తను ఫీల్ అవుతుందేమోనని. ఫీల్ అవుతావని నాకేంటి? అచ్చి బాబోయ్, ఈడేంటి సావిత్రి దగ్గర ఈ అమ్మాయిని లవర్ అని చెప్పాడు, ఈ అమ్మాయి దగ్గర సావిత్రిని లవర్ అని చెప్తున్నాడు, ఈ అమ్మాయి ఈడు చెల్లి అని చెప్తున్నాడు. బాబాయ్, నాకంత కన్ఫ్యూజన్ ఉంది బాబాయ్. ఏంట్రా ప్రదక్షిణలు మానేసి ఆలోచిస్తున్నావు? బాబాయ్, అసలు విషయం ఏంటంటే, గుర్తుందా? ప్రదక్షిణలు చేయి.
ఇలా గుళ్ళు చుట్టూ తిరుగుతుంటే ఇంకా గోపిగడ మ్యాటర్ ఏం తేలుతుందా? స్వామి, గోపి చెప్పిందంతా అబద్ధమని, తను జోక్ చేస్తున్నాడని, తను నన్నే ప్రేమిస్తున్నాడని చెప్పేలా చెయ్యి స్వామి. నీకు 1000 కొబ్బరికాయలు కొడతాను. అచ్చి బాబోయ్, ఈ అమ్మాయి కూడా గోపిగడ ఎవరు కాదు కదా? ఓకే గోపి, నేను వెళ్ళొస్తాను. అలాగే. హాయ్ గోపి. ఓయ్ ఆ, ఆ అమ్మాయి ఎవరు? ఆ, ఆ, సావిత్రికి చెల్లెలు. అదే నా లవర్కి చెల్లెలు. మరదల వరుస అవుతుంది. ఓకే బాయ్. బాయ్. అచ్చి బాబోయ్, ఈ అమ్మాయి కూడా గోపికెళ్ళి ఎవరన్నా? కనీసం ఈ అమ్మాయి విషయంలోనే మన బాబాయ్ దగ్గర నగ్గాల. హాయ్. ఎంతసేపు అయింది వచ్చి? బాబాయ్, ఎరా ప్రదక్షిణలు అయిపోయాయా? ప్రదక్షిణాల సంగతి తర్వాత. హ్మ్. ఆ గోపిగడ పేరు తగ్గట్టే కృష్ణుల్లా చెలరైపోతాడు తెలుసా? ఏం చేశాడు? ఇదిగో ఆ కనిపించే అమ్మాయి కూడా గోపికెళ్ళి ఎవరా? గోపి, ఆ. నువ్వు ప్రేమిస్తున్న ఆ అమ్మాయి అమ్మాయే కింద ఉంటానంది. రా పరిచయం చేస్తాను. అక్కర్లేదు, చూడాలని వచ్చాను, చూశాను, వస్తాను. ఆ, బాయ్. బాయ్. ఆ, ఏంటి అలా చూస్తున్నావు? అత్తమాని నన్ను కొట్టం కాదు, నీకు దమ్ముంటే నీ పెద్ద గోపిగడ మీద చూపించు. ఈసారి ఎందుకు కొట్టు? ఈ అమ్మాయి కూడా గోపి చెల్లెలే. ఆ, ఈ అమ్మాయి కూడా గోపి చెల్లేనా? 10% అన్నా చెల్లెల బంధాన్ని అపార్థం చేసుకున్నందుకు నవగ్రహాల దగ్గర 100 గుంజీళ్లు తీ. 100 గుంజీలా? ఇయ్యాల 50, రేపు 50 తీచ్చా. చెప్పింది చే. ఎలా? 12, 20, 28, 32. హాయ్. అయ్యో, నువ్వా? ఆ రోజు పార్క్ లో నా లవ్ షాట్ కొట్టావు కదా, చెప్తాను నీ పని. మా బాబాయ్ ఇక్కడే ఉన్నాడు తెలుసా? ఏంటి ఆ రోజు అలా చెప్పినందుకు కోపం వచ్చిందా? రాదా మరి? జేబులో 2000 ఉంటే చెప్పు, నీ కోపం నేను పోగొడతాను. 2000 దేనికి? గుళ్ళో చెప్తే బాగుంటదు, బయటికి రా చెప్తాను. ఆ? గుళ్ళో చెప్తే బాగోదా? 2000? అజ్జి బాబోయ్, పెద్ద కేసు. ఏంట్రా కేసు అంటున్నావు? బాబాయ్ ఆ వెళ్తుంది చూడు, అది పెద్ద కేసులే. అయ్యో బాయ్, ఎక్స్ప్రెస్ మారుతున్నాడు, మళ్ళీ కొడతావా? అలాగే కరెక్ట్ గా గెస్ట్ చేశావు. మళ్ళీ ఎందుకు కొట్టావు? ఆ అమ్మాయి కూడా గోపి చెల్లెలే. టోటల్ గా ఈ గుళ్ళో అందరూ గోపిగాడి చెల్లిలేనా? ఆ, ఆహా. ఆహా. సావిత్రితోనేమో ఈ అమ్మాయి తన లవరని చెప్తున్నాడు, ఈ అమ్మాయితోనేమో ఆ అమ్మాయి తన లవరని చెప్తున్నాడు, ఆ అమ్మాయితోనేమో సావిత్రి తన లవరని చెప్తున్నాడు. టోటల్ గా అందరినీ తన లవర్స్ అని చెప్తున్నాడు. బాబాయ్ ఏమో అందరినీ చెల్లెలు అంటున్నాడు, కాదంటే కొట్టేస్తున్నాడు. అయినా సరే నేను ఒప్పుకోను. రే గోపి, నీకు సావి 3 కాకుండా సావి 1, సావి 2 కూడా ఉన్నారన్నమాట. బాయ్ ఎంజాయ్ చేస్తున్నావురా. 1 సావి 2 సావిత్రి. ఏ ఉండే, నువ్వెంతో నచ్చావే MP3. ఏయ్, ఏంట్రా పట్టపగలే కలలా? అవును, చాలా భయంకరమైన కళ. ఏంటో వద్దులే, చెప్తే నువ్వు కొడతావు. సర్లే, ఈ మ్యాప్ ఏంటి? గుళ్ళో జరిగిందంతా గీసేను. గీసేటంతటది ఏం జరిగిందో? చాలా జరిగిందిలే, చెప్పినా నీకు అర్థం కావట్లేదు. గోపిగడు ఆ ముగ్గురుతోని లవ్ అఫేర్ మెయింటైన్ చేస్తున్నాడు. ఏయ్, ఎన్కౌంటర్ చేసి పారేస్తా ఇంకొకసారి ఆ మాట అన్నావంటే. పాపడు ముగ్గురు వాడు చెల్లెలరా అని నువ్వు అనుకుంటున్నావు, వాళ్ళిద్దరూ కూడా వాళ్ళు లవర్సే. ఏడ్చావులే. నేను ఎడుతుంది కాదు, రేపు నిజం తెలిస్తే మన సావిత్రి ఎడుతుంది. అది ఎడుతుంది చూసి మీరు ఎడుతారు, మీరు ఎడుతుంది చూసి నేను నవ్వుతాను. అమ్మా, ఎందుకు కొట్టావు? నేను నవ్వుతానన్నా? కాదు, మేమేడుస్తాం అన్నావని. నా మాట వినకపోతే రేపు జరిగేది అదే. ఓ పోలీస్ బుర్ర వేసుకుని తెగ ఆలోచించేసి బ్రెయిన్ డ్యామేజ్ చేసుకోకు. ముందా గోపిగాడికి మన సావిత్రితో ఎంగేజ్మెంట్ ఫిక్స్ అయ్యి, అప్పుడు తేలుతుంది అసలు కదా ఏంటో. ఓకే, అయితే వెంటనే వెళ్ళి అక్క బావతో పెళ్లి విషయం మాట్లాడదాం. యహా, ముందు అక్కడ పేల్చి ఆ తర్వాత అక్కడ తేలుద్దామా? అంతేనంటావా? మరి అంతే కదా. అయితే పద పద పద. ఏమంటే ఇంట్లో ఎవరు లేరా? నేను తప్పెవరు లేరు. నువ్వు ఉన్నావు కదా సార్లే. అవును, నువ్వు సావిత్రి బావ కదూ? మీకెళ్ళి తెలుసు? నీ గురించి నాకు చాలా విషయాలు తెలుసు. ఈయనెవరు? మా బాబాయ్. అదేంటి, నాకంటే కోక్ ఎక్కువ తాగుతాడా? కళ్ళు బయటకు వచ్చేసినాయి. అలాంటిదేం లేదు, మ్యానుఫాక్చరింగ్ డిఫెక్ట్. మ్మ్. ఓ, ఇంతకీ ఎందుకు వచ్చినట్టు? మీతో పెళ్లి విషయం మాట్లాడదామని. నాకు పెళ్ళై ఆల్రెడీ 40 years అయింది. మళ్ళీ చేసుకోండి, ఫ్రెష్ గా ఉంటది. హ, మ్మ్. వచ్చింది మీ పెళ్లి గురించి కాదు, గోపి సావిత్రి పెళ్లి గురించి. వాళ్ళ పెళ్లి గురించి వాళ్ళు మాట్లాడుకుంటే బాగుంటుంది, కానీ మనం ఎందుకు మాట్లాడడం? పెద్దలో మనం కూడా మాట్లాడుకోవాలి కదండి. ఎవరండి? అనుకోండి,
ఏమిటండి ఎవరు? సావిత్రి మామయ్య బావాను గోపి పెళ్లి విషయం మాట్లాడడానికి వచ్చారు. పెళ్లి విషయమా? ఆ. మరి నించోబెట్టి మాట్లాడుతున్నారే? నేను నుంచోబెట్టలేదు, ఆళ్లే నిలబడ్డారు. ఆయన కూర్చోమని చెప్పలేదండి. ఆడు కూర్చుంటామని అనలేదు. అబ్బా మీరు ఊరుకోండి. మేము కూర్చుంటాం. అయితే వెళ్ళి కూర్చో. రండి కూర్చోండి. ఇప్పుడు చెప్పండి. వచ్చింది మీరు చెప్పండి. చెప్పడానికి ఏముందండి? అయితే మానేయండి. ఇలాంటి పట్టించుకోకుండా చెప్పండి. ఏం లేదండి, అమ్మాయి అబ్బాయి ప్రేమించుకున్నారు. పెద్దలం మనం 4 అక్షంతలు వేస్తే బాగుంటుందని. 4 ఏంటి, చాలా వేయొచ్చు పెళ్లి జరిగితే. అవును పాపం, చెల్లెళ్ళ పెళ్ళయ్యే వరకు తను చేసుకొని అంటున్నాడు. చెల్లెళ్ళెవరు? అదేనండి మీ మనవరాళ్ళు. నాకు మనవరాళ్ళ ఉన్నది ఒకే ఒక్క మనవడు. అయితే నేను చెప్పిందే కరెక్ట్. కరెక్ట్ అంటాడేమిటి? ఏమీ లేదమ్మా, గోపి తనకు 3 చెల్లెళ్ళు ఉన్నారు అని చెప్పాడు. అలా చెప్పాడా గోపి? ఆ. అయితే అదే కరెక్ట్. వాడికి 3 చెల్లెళ్ళు. నాకు తెలియకుండా వాడికి చెల్లెళ్ళు ఏమిటండి? వాడికున్న చెల్లెళ్ళు నువ్వు మర్చిపోతే ఎలా? మేము వెళ్ళి కాఫీ తీసుకొస్తాం, మీరు కూర్చోండి. అబ్బే అది నువ్వు పద, కాదండి. నువ్వు పద, కాఫీ అరే, చేద్దాం, పద. ఈడు కవర్ చేసాడు. అసలు ఇదంతా చూస్తుంటే నీకు ఆ గోపిగడు పెద్ద గోల్మాల్ గోవిందాలు అనిపించట్లేదా? సార్ మీరేంటి సార్ ఎలా వచ్చారు? నీ పెళ్లి విషయం మాట్లాడడానికి వచ్చాను. ఆహా. ఆ, అవును, మీ బామ్మ ఏమిటయ్యా నీకు చెల్లెళ్ళు లేరంటున్నారు? అది పక్కెళ్ళి మాట్లాడుకున్నారండి సార్. అది కాదు, రండి సార్ అది చెప్తాను. కాదయ్యా. మీరు పదండి. నిజం చెప్పు, నీకు 3 చెల్లెళ్ళు ఉన్నారా? 3 చెల్లెళ్ళే కాదు సార్, 2 అమ్మలు కూడా ఉన్నారు. 2 అమ్మలా? అవును, నాకు ఒక నాన్న, 2 అమ్మలు, 3 చెల్లెళ్ళు. అంటే మా నాన్నకి 2 పిల్లలు. చెప్పిందే మళ్ళీ చెప్తున్నావు. పండు, చెప్పు. నేను మొదటి పిల్లం కొడుకుని. ఆ 3 అమ్మాయిలు నా 2వ అమ్మ కూతుళ్ళు. మా బామ్మకి మా నాన్న 2 పెళ్లి చేసుకోవడం ఇష్టం లేక దాంతో ఇంట్లోంచి బిడ్డికి పంపించేసింది. ఒకరోజు కారులో వెళ్తుండగా యాక్సిడెంట్లో అమ్మ నాన్న చనిపోయారు. ఆ విషయం తెలిసి మా 2వ అమ్మ హార్ట్ అటాక్ వచ్చి చనిపోయింది. దాంతో మా 2వ అమ్మ కూతుళ్ళు రోడ్డును పడిపోయారు. దెబ్బలంత అయినాయా? పండు, రోడ్డును పడ్డం అంటే ఆపట్టం కాదు, అనాథలు అయిపోయారని. ఎంతైనా వాళ్ళు నా చెల్లెళ్ళు. అందుకే బామ్మకు తెలియకుండా వాళ్ళ 3 పెంచి పెద్ద చేశాను. ఇది అసలు విషయం. ఈ కథ డైలీ సీరియల్ కింద ఇస్తే మినిమం ఎపిసోడ్లో అవుద్ది. జీవితాన్ని మించిన కథలు ఎక్కడుంటాయి పండు? నేను చేసిన దాంట్లో తప్పేమనుందా? చెప్పండి సీఏ గారు, నేను మోసగండా? లేదయ్యా, నువ్వు పక్కా జెంట్లమ్యాన్. ఓ పని చేద్దాం, వచ్చే శుక్రవారం మంచి రోజు. ఆ రోజు నిశ్చితార్థం పెట్టుకుందాం. పెళ్లి నీ చెల్లెళ్ల పెళ్లి తర్వాతే పెట్టుకుందాం. నిశ్చితార్థం కూడా అప్పుడే పెట్టుకోవచ్చు కదా? కుదరదు, కావాలంటే నీ చెల్లెళ్ళకి సంబంధాలు వెతకడంలో నేను హెల్ప్ చేస్తాను. నేను కూడా చేస్తాను. అది కాదు సార్. ఇంకేం మాట్లాడొద్దు, వచ్చే శుక్రవారం నిశ్చితార్థం, అంతే. అంతే. నమస్కారం అండి, బాగున్నారా? మీరు నేను ఎవరో మీకు తెలియదు కానీ మీరు ఎవరో నాకు చాలా బాగా తెలుసండి. నేను సావిత్రి బావనే. సావిత్రి ఎవరు? అంటే మీ అన్నయ్య గోపి పెళ్లి చేసుకోపోయి అమ్మాయి. అయ్యి బాబాయ్ ఎందుకు కొట్టారు? నన్ను గోపి చెల్లెలన్నందుకు. అదేంటండి, గుళ్ళు ఏమో మీరు గోపి చెల్లు కాదండి మా బాబాయ్ కొట్టాడు, ఇక్కడేమో చెల్లు అంటే మీరు కొట్టారు. ఇంతకీ మీ గోపి ఏమవుతాడండి? నేను గోపి లవర్ని, కానీ తన భావనను ప్రేమిస్తున్నాడు. అంటే భావన కూడా గోపి చెల్లెలు కాదనమాట. అయితే నేనే కరెక్ట్. ఏంటి కరెక్ట్? మీకు అన్ని విషయాలు వివరంగా చెప్తే నాతో వస్తారా? ఓకే. పదండి. గుడ్ మార్నింగ్ గుడ్ సార్. మార్నింగ్, గుడ్ morning, మార్నింగ్, sir. గుడ్ మార్నింగ్. సుబ్బారావు సార్, కొత్త కేసులు ఏమైనా వచ్చాయా? ఓ బ్రోతల కేసు పట్టుకున్నాం సార్. రోతల కేసా? అవును సార్, ఆ అమ్మాయి సిటీలో పిచ్చి పిచ్చిగా పచ్చి పచ్చిగా తిరుగుతూ సొసైటీని పాడు చేస్తుంది సార్. అందుకే ట్రాప్ చేసి మరీ పట్టుకున్నాం సార్. వెరీ గుడ్. అంటే సిటీలో ఉన్న కుర్రాళ్ళ ఆరోగ్యాన్ని కాపాడారన్నమాట. ఎక్కడ అమ్మాయి? నువ్వా? ఏంటి సార్, ఈ అమ్మాయితో మీకు కూడా పరిచయం ఉందా? చచ్చా, నువ్వనుకునే ఆ పరిచయం లేదయ్యా. కొద్దిగా పక్కకి రమ్మా. ఏంటిది? ఎంత మీ అన్నయ్య నీకు పెళ్లి చేయడం లేట్ చేస్తే మాత్రం ఇలా బరి తెగించి బజారు పడతావా? పరిచయం బాగానే పెంచుకుంటున్నారు సార్. చూడమ్మా, ఈ విషయం మీ అన్నయ్యకి తెలిస్తే ఎంత ఫీల్ అవుతాడో తెలుసా? అంత ఫీల్ అవడానికి నాకు అన్నయ్యలు ఎవరూ లేరు. అన్నయ్య లేడా? మరి ఆ రోజు పంకజం లాడ్జీలో నీతో ఉన్న గోపి? ఓ అతనా?
మిమ్మల్ని చూసి టెన్షన్ పడి అలా అబద్ధం చెప్పాడు. అతను నా ప్యాసింజర్ గానే వచ్చాడు. బాబాయ్ నేను చెప్పిందే కరెక్ట్. ఆ గోపిగాడు మనందరిని ఎదవలం చేశాడు. ఈ అమ్మాయి ఆడి చెల్లెలు కాదు. ఏయ్, గోపిగాడి చెల్లి అంటే ఎక్కడ ఉంది? అమ్మా! ఎందుకు కొట్టావ్? ఈ అమ్మాయి వాడికి చెల్లెలు కాదు, ఎవ్వరికి చెల్లెలు కాదు. హా, ఈ విషయం నేను ముందే చెప్పాను కదా. నిజమెప్పుడు లేటుగానే తెలుస్తుంది పండు. ఉండే ఈ లోపు నాకు గోపం ఆసిపోయింది. పడ్డవాడెప్పుడు చెడ్డవాడు కాదురా. సూక్తుల తర్వాత ముందు ఆ గోపిగాడి సంగతి చూడు. ఈ ఇద్దరూ వాడి చెల్లెళ్ళు కాదంటే భావన కూడా వాడి చెల్లెలు కాదేమో. భావన తనకు చెల్లెలు కాదు, గోపి లవర్ సార్. ఆ? మరి మా సావిత్రి? తీసుకొచ్చి అడిగితే తెలిసిపోద్ది కదా. ఆ. సావిత్రి, గోపి నిన్ను ప్రేమిస్తున్నది నిజమేనా? లేదు మావయ్య, ఇదంతా నాటకం. పండు నువ్వు నవ్వుకో. సుబ్బారావు, లాకప్ గది ఖాళీ చేయించు. లాఠీలన్నీ రెడీగా పెట్టావు. రూములు తొడవకుండా కంపోజ్ చేయాలి అడిగి. ఏయ్, నువ్వు పద. అబ్బాయి భావన కూడా తీసుకెళ్తాం. హలో ఎంఎస్ స్పీకింగ్. స్పీకేవ్లే గానీ మీ ఓడిని పెచ్చ పీకుడు పేయడానికి అందరం కలిసి వస్తున్నాము. లాకప్ డెత్ అయిపోయడానికి రెడీగా ఉండమని చెప్పే. ఏంట్రా తాగి వాగుతున్నావా? తాగి ఓడితో వాగుతున్నాను. మీ ఓడు లవర్స్ని చెల్లెలు అని చెప్పి ఆడిన నాటకాలన్నీ మా తెలిసిపోయి ఆడు మాటని అనవసరంగా అందరూ నన్ను కొట్టారు. ఇప్పుడు నేను రివెంజ్ తీసుకోవడానికి అన్ని అరేంజ్మెంట్స్ వస్తున్నాను. మీ ఓడిని ఎక్కడికి పారిపోకుండా దయచేసి కోఆపరేట్ చేయమని చెప్పా. పండు బాబాయ్ వస్తున్నా. రే గోపి, గోపి, గోపి రారా. ఎందుకు అలా అరుస్తావు? పంపులు అంటుకుపోయినరా. ఏమైంది? నీదంతా నాటకం అని అందరికీ తెలిసిపోయిందంట. నిన్నేమైనా సరే లాకప్ డెత్ చేస్తానని ఆవేశంగా సీఏ బయలుదేరి వస్తున్నాడంట. నువ్వు ఎక్కడికైనా వెళ్ళిపో. అది కాదు. బతుకుంటే బీర్ బాటిల్స్ అమ్ముకు బతకొచ్చాయా? నీకెందుకు? నువ్వు వెళ్ళిపో చెప్తాను. ఆడు పెద్ద మేధావు కాబట్టి బయలుదేరి వస్తున్నానని ఫోన్ చేశాడు. బుర్ర తక్కువ ఎదవా. నువ్వు వెళ్ళబోయా? అది నువ్వు వెళ్ళి కాదు. చెప్తాను. వెళ్ళు బాబో. నిన్న ఆ దేవుడే కాపాడాలరా బాబోయ్. బాబాయ్ అడుగు, బాబాయ్ అడుగు. స్వహం నారాయణ స్వహం మాధవాయ స్వహ సర్వమంగళమాంగళ్యే శివే సర్వార్థ సాధికే శరణ్యే త్ర్యంబకే దేవి నారాయణ. బాబు, ఇలాగ ఒక అమ్మాయిని బలవంతంగా రాక్షస వివాహం చేసుకోవడం మహాపాపం బాబు. నా పాపానికి నేను శిక్ష చేసుకుంటాను కానీ నో ఎక్స్ట్రాస్, ఓన్లీ మంత్రాస్. ధ్రువంతే రాజా ఎక్కడ? ధ్రువంతే రాజా వరుణో. అన్నా, మన గురించి తెలిసిపోయినట్టుంది. పోలీసులు వచ్చారు. పోలీసా? అయితే ఆయన పెట్టుకుంటా. అన్నా, చెల్లి పారిపోతుంది. పట్టుకోరా బాబర్తి. దాని తల్లి. అన్నా, నువ్వు చూడరా. ఆగండి. ఆ గోపిగాడు ఇప్పుడు కుడుతులో పడ్డ ఎలకలాంటాడు. ఎటు తప్పించుకోలేడు. ఇంకా మీ ఇద్దరు ఇటేళ్ళండి, మీ ఇద్దరు ఇటేళ్ళండి. నువ్వు ఇటెళ్ళు. యా వచ్చిందటు నుంచారా? అయితే నువ్వే చెప్పేటెళ్ళలో. ఇటు పదా. దానికి కొట్టాలని చెప్పదు కదా. రేయ్ సార్, వాడు పారిపోకుండా కింద కాపలా కాయండిరా. ఓకే సార్. పోండి.
బాబాయ్ అదిగో పైన ఉన్నాడు ఎల్లో అది కదా ఇటు వెళ్ళు. సరిగ్గా చెప్పరా ఇటు వెళ్ళు. బాబాయ్ ఇటు వచ్చేసాడు మళ్ళీ వీళ్ళకి చెప్పడం కంటే మనం పట్టుకోవడం బెటర్. ఛీ! ఓయ్, ఏంటి ఏమైంది? నన్ను ఇక్కడ కూడా తీసుకొచ్చి బలవంతంగా పెళ్లి చేసుకోబోతున్నాడు. నన్ను కాపాడండి. ఇదిగో నేనే ఇంతవరకు మునిగిపోయాను. నన్ను కాపాడేవాడు ఎవడో లేడు. నిన్నేం కాపాడతాను? సరే సరే, వేరే ఎవరిని ఎత్తుకో. అన్నయ్య కనీసం ఈ కట్లన్నా ఇప్పన్నయ్యా. అన్నయ్య సీరియస్ టైంలో సెంటిమెంట్ ఒకటి. ఏం చేస్తాం? ఇప్పుతాం. అచ్చి బాబోయ్, ఈడేదో ఎస్కేప్ అవడానికి పరిగెట్టుకొచ్చాడు అనుకుంటే ఇక్కడ ఇంకో సెటప్ పెట్టేశాడా? థ్యాంక్స్ అన్నయ్య. నేను చేసుకోబోయే అమ్మాయిని రేపెట్టంట. సారీ అండి, చూసుకోకుండా పడిపోయినా. పర్వాలేదులేండి. అంటే ఇంకోసారి ఏ, పడతా. లేరా, లే. చెట్ట నీ అయ్యా పోలీసు తుడిచేస్తానులే. ఏ, ఛీ. సారీ. గోపిగాడి వెతకకుండా ఇక్కడేం చేస్తున్నావురా? ఈ అమ్మాయి ఎవరు? ఇది కూడా ఆ గోపికలు ఎవరే? గోపి ఎవరండి? ఇప్పుడు దాకా నీతో మాట్లాడారు కదా ఆడు. ఎందుకు కొట్టావ్? ఆయన నాకు అన్నయ్య లాంటి వాడు. పోరా. కొడదాం అనుకుంటున్నావా? లేదురా, ముందా గోపిగాడు ఎక్కడున్నాడో వెతుకు. అలాగే వెళ్ళు. వెళ్ళిపోయా. నా ఉడ్బీని రేప్ చేయాలని ట్రై చేస్తారా? నీ అబ్బా దొరికింది. అయిపోయారు రై అయిపోయా. Yeah, 501, 502, 503. ఈ అమ్మాయి నీకెలా తెలుసు? లవ్వా? నో మనీ లేచిపోయింది. One kiss 2000? Yeah, 2 kiss 2000. It's a 2 cost, yeah. Take 10% discount. Credit card accepted? No. Only cash. Yes. నమస్కారం అండి. ఏ ఈ గోపిగడు బిన్ లాడెన్ టైప్ అనుకుంటా. ఎక్కడున్నాడో తెలియట్లేదు. దీని ఫోటో అటు తిరుగుతున్నావేంటి? లవ్వా? ఇది పెద్ద దక్క.
వాళ్ళు కూడా వాచ్మెన్ కింద పెట్టుకుంటున్నారా? చిచ్చే ఇప్పుడు అడుగు డబ్బులు ఇంత కట్ట ఈడేటైపోతుంది కదా 99 I love her 2000 express 2001 she's accepted 2002 city full roaming 2003 marriage fix but in between enter the dragon she's jump I catch understand అర్థం కాలేదా I see. Namaste. See you coming. Body shivering. అయ్యి బాబోయ్ గోపి ఆగు అయ్ బామ్మగారు ఇదంతా మా వల్లే జరిగింది. ఇందులో మీ తప్పే ఉందమ్మా. అలాగని వాడి తప్పు కూడా ఏం లేదమ్మా. అందరిలాగే వాడు కూడా తను పెళ్లి చేసుకోబోయే అమ్మాయి అలా ఉండాలి ఇలా ఉండాలని ఆశపడ్డాడు. పడ్డవాడు పడ్డట్లుండక మిమ్మల్ని అందరినీ ప్రేమలో పడేసి వాడు పైనుంచి కింద పడి ఈ హాస్పిటల్లో పడ్డాడు. పడ్డవాడు ఎప్పుడు చెడ్డవాడు కాదమ్మా. చూద్దాం, జీవితంలో ఎన్నో కథలకు ముగింపు ఇక్కడే దొరుకుతుందంటారు. ఇక్కడ గోపి తాలూకా మేమే డాక్టర్. విషయం ఏంటో ఇక్కడే చెప్పండి. అలా పక్కకు రండి చెప్తాను అనొద్దు. చెప్పండి. ఈజ్ ఆల్ రైట్. కానీ కానీ అతని బ్రెయిన్ ఎక్కువ డ్యామేజ్ అవటం వల్ల గతాన్ని పూర్తిగా మర్చిపోయాడు. గతం గత డాక్టర్ డాక్టర్ థ్యాంక్స్. ఇలాగే కంటిన్యూ చేసి కథను ముగించేయండి. డాక్టర్ అతనికి గతం ఎప్పుడు గుర్తు రావచ్చు? చూడమ్మా, మా ప్రయత్నం మేము చేసాం. స్పెషలిస్ట్ అందరినీ తీసుకొచ్చి టెస్ట్ చేయించాం, కానీ లాభం లేదని చెప్పారు. అతనికి జీవితాంతం గతం గుర్తుకు రాకపోయినా ఆశ్చర్యపడాల్సిన పనేం లేదు. పోనీ గోపిని ఒకసారి చూడొచ్చా? ఇప్పుడు డాక్టర్ ప్లీజ్ ఒకసారి చూడనివ్వండి. వాళ్ళు ముగ్గురు చూసి వెళ్ళిపోతారు. ఓకే, అతను ఐసీలో ఉన్నాడు, డిస్టర్బ్ చేయదు. చూసి వెంటనే వచ్చేయండి. థ్యాంక్ యూ డాక్టర్. మనం తర్వాత వాళ్ళు ముగ్గురు చూసి వెళ్ళిపోతారు. ఆ. గోపి 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 ఏమ్మా, గోపి చూశారుగా పేషెంట్ని, ఎందుకు డిస్టర్బ్ చేస్తారు? ప్లీజ్ వెళ్ళండి అమ్మా. థ్యాంక్ యూ సార్. మెల్లగానయ్యా, ఏం పర్వాలా, అంత సవ్యంగా జరుగుతుంది. వస్తాను. అలాగే సార్.
మొత్తానికి ఈ రకంగా బతికి బయటపడ్డానండి. మీరు గతం అబ్బాయి అటువంటిదేమీ లేదండి. భవిష్యత్తు కోసం తప్పలేదు. మిమ్మల్ని ఒకటి అడగనా? ఏంటి? మీకు నా మీద కోపం లేదుగా? నాకు మీ మీద కోపం ఏంటండి? మరి ఇష్టం ఉంది. ప్రేమ అయితే వెంటనే పెళ్లి చూపులు అరేంజ్ చేసేయండి. నేను పెళ్లికి రెడీ. నేను పెళ్లికి రెడీ.